For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రధానంగా శ్రీరాముడు పూజించబడే హిందూ దేవాలయం రామాలయం. భారతదేశంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో, పట్టణాల్లో రామాలయం తప్పనిసరిగా ఉన్నాయి. రామాలయం లేని ఊరు ఉరగదు అనే నానుడి పూర్వం నుండి వస్తుంది. తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రామాల్లో శ్రీరాముని మందిరాలు ఉన్నాయి. రామాలయంలో శ్రీరాముడు ఈ లోకంలో మానవులు ఎలా ధర్మ మార్గాన్ని అనుసరించాలో తాను ఆచరించి చూపించాడు. సీతాదేవి భర్తకు సేవే పరమార్థంగా ఎలా నడుచుకోవాలో ప్రపంచ మానవులకి తెలియజెప్పింది. దంపతులకి ఎటువంటి కష్టాలు ఎదురైనా అన్యోన్య దాంపత్య జీవితాన్ని ఎలా జీవించాలో రాముడు సీతాదేవి స్వయంగా అనుభవించి చూపించారు. ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచారు. అందువలనే అలాంటి సీతారాముల ఆలయాలు అనేక ప్రాంతాల్లో కొలువుదీరి కనిపిస్తూ ఉంటాయి. మన దేశంలో ప్రసిద్ధ రామాలయాలు 4 ఉన్నాయి. అవి అయోధ్య రామ మందిరం, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, తిరుపతి కోదండ రామాలయం, ఒంటిమిట్టలోని కోదండ రామాలయం. అయితే మన హైదరాబాద్ మధ్యలోని మోతీనగర్ లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన విచిత్ర రామాలయం ఉంది. సాధారణంగా రామాలయాల్లో సీతాదేవి రామునికి ఎడమ వైపు కొలువు తీరి ఉంటుంది. కానీ ఈ రామాలయంలో మాత్రం రామునికి కుడివైపు సీతాదేవి ఉంటుంది. ఇక్కడ రామునితో పాటు శివాలయం, నిలబడి ఉన్న లలితాదేవి ఆలయం, కాలభైరవ ఆలయం, గణపతి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయంలో సీతారాములను దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తారు. మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నా లేదా ఎప్పుడైనా హైదరాబాద్ కు వచ్చినా ఈ ఆలయానికి వెళ్ళి సీతారాముల్ని దర్శించుకోండి. థ్యాంక్ యూ.